దగ్గర పడుతున్న వేళ పి గన్నవరంలో రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. పొత్తులో అనూహ్యంగా టిక్కెట్ దక్కించుకున్న జనసేన కూటమి పార్టీల మద్దతుతో ఎన్నికల రేసులో దూసుకుపోతుంది. ప్రత్యర్థి పార్టీ ఇక్కడ జనసేన అభ్యర్థిని ఢీకొట్టడం అంత ఈజీ కదా? ప్రజలు ఎందుకు జనసేన అభ్యర్థికి బ్రహ్మరథం పడుతున్నారు? డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో రాజకీయం ఇప్పుడు రసవత్తరంగా మారిపోయింది. కూటమిలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న 21 సీట్లలో ఇదొకటి. పవన్ కళ్యాణ్ గాలి బలంగా వీస్తున్న నియోజకవర్గంగా పి గన్నవరం నియోజకవర్గాన్ని చెప్పవచ్చు. ఈ ఎన్నికల్లో ఇక్కడ జనసేన జెండా ఎగురవేసి కూటమి సత్తా చాటేందుకు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల క్యాడర్ దూసుకుపోతోంది. ఇక్కడ జనసేన, టీడీపీ కేడర్ చాలా బలంగా ఉండడం కూటమి అభ్యర్థికి కలిసి రానుంది. జనసేన అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ ప్రచారంలో శరవేగంగా దూసుకుపోతున్నారు. కూటమి ప్రభుత్వం వస్తే జనసేన చేయబోయే కార్యక్రమాలు, చేసే పలు అభివృద్ధి పనుల గురించి తెలియజేస్తూ అధికార పార్టీ కార్యకర్తలను, నాయకులను జనసేనలోకి తీసుకురావడంలో గిడ్డి సత్యనారాయణ విజయం సాధించారని చెప్పవచ్చు. జనసేన, టీడీపీ, బీజేపీ బలానికి తోడు అధికార పార్టీ నుంచి కూడా పలువురు జనసేనలోకి క్యూ కట్టడంతో గిడ్డి సత్యనారాయణకు అదనపు బలం చేకూరినట్లయింది. పోలీస్ డిపార్ట్మెంట్లో 32 సంవత్సరాలు పనిచేసి ఎక్కడా వృత్తి ధర్మంలో మచ్చలేని మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు గిడ్డి సత్యనారాయణ. జన సైనికుడిగా నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉంటూ ఎవరికి కష్టమొచ్చినా నేనున్నాను అంటూ ముందుకొచ్చే నాయకుడిగా గిడ్డి సత్యనారాయణ పేరు తెచ్చుకున్నారు. ఆపదలో ఉన్నవారు పిలిచినా పిలవకపోయినా వారికి అండగా నిలబడే తత్వం ఉండడంతో ప్రజలకు మరింత చేరువయ్యారు. గిడ్డి సత్యనారాయణలోని నిజాయితీ, సేవాగుణం మెచ్చే పవన్ కళ్యాణ్ ఆయనకు టికెట్ ఇచ్చి బరిలో దించారు. నీతి, నిజాయితీతో పాటు అందరికీ అందుబాటులో ఉండడం, కులమతాలకు అతీతంగా అందరివాడిగా పేరుండడంతో టీడీపీ, బీజేపీ క్యాడర్ కూడా ఆయనకు త్వరగానే కనెక్ట్ అయ్యారు. సత్యనారాయణ జనంలోకి వెళ్తే ప్రజలు బ్రహ్మరథం పడుతుండడంతో ప్రత్యర్థి పార్టీని బెంబేలెత్తిస్తోంది. ప్రచారంలో భాగంగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుని ప్రజల్లో మమేకమై ముందుకు సాగుతున్నారు గిడ్డి సత్యనారాయణ. నియోజకవర్గంలోని గ్రామాల్లో అధికార వైసీపీ నుంచి అధిక సంఖ్యలో జనసేనలోకి చేరికలు జరగడంలో ఎంతో కృషి చేస్తున్నారు. అంబాజీపేట మండలం వక్కలంక గ్రామంలో 150 మంది, గంటి పెదపూడిలో 200 కుటుంబాలు గిడ్డి సత్యనారాయణపై నమ్మకంతో ఇటీవల జనసేనలో చేరడం జరిగింది. ఇక అధికార పార్టీ అభ్యర్థిపై ఉన్న వ్యతిరేకత కూడా ఇక్కడ జనసేన అభ్యర్థికి కలిసి రానుందని చెబుతున్నారు. వైసీపీ అభ్యర్థి వేణుగోపాల్ రెడ్డి జెడ్పీ చైర్మన్ గా పనిచేసినప్పటికీ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేయకపోవడంతో నియోజకవర్గ ప్రజలు కొంత అసహనంగా ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నియోజకవర్గంలో ఏం చేశారో చెప్పలేక ప్రచారంలో కొంత వెనుకబడి ఉన్నారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ లో చేరిన కొండేటి చిట్టిబాబు ప్రభావం కూడా విపర్తి వేణుగోపాల్ పై చాలా ఎక్కువగా ఉంది. గిడ్డి సత్యనారాయణ గన్నవరం నియోజకవర్గ సమస్యలు తీరుస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు. నది పరివాహక ప్రాంతంలో లంక గ్రామాలు వరద సమయంలో కోతకు గురవుతున్నాయని, ఆయా గ్రామాల్లో రివిట్మెంట్ కట్టించే బాధ్యత తాము తీసుకుంటామంటున్నారు. అలాగే కాజ్వేలు నిర్మించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అప్పనపల్లిలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏర్పాటు చేసి సాగు, త్రాగునీరు ఇప్పిస్తామనంటున్నారు. ఇంకోవైపు కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి కోనసీమ కొబ్బరికి పూర్వ వైభవం తీసుకొస్తానని హామీ ఇవ్వడంతో నియోజకవర్గ ప్రజలు గిడ్డి సత్యనారాయణకు పట్టం కట్టాలని ప్రతిజ్ఞ పూనారు. పి గన్నవరం నియోజకవర్గ ప్రజా సమస్యలు ఏంటన్నది ఓసారి చూస్తే వైసీపీ ఇసుక మట్టి మాఫియా వలన సొంత పొలంలో మట్టిని కూడా తమ ఇంటికి వాడుకోలేని దుర్భర పరిస్థితి నెలకొంది. అలాగే పి గన్నవరం అంబాజీపేట రహదారి గురించి ఎంత చెప్పినా తక్కువే, అంతా గతుకులమయం. రైల్వే లైన్పై వైసీపీ కృషి శూన్యం. పునాది రాళ్లు పడ్డాయి కానీ పనులు మాత్రం మొదలెట్టలేదు.
నిధులు రిలీజ్ చేసిన పంచాయతీ రోడ్స్, నేషనల్ హైవే రోడ్స్ పనులు మాత్రం ఇంతవరకు ప్రారంభం కాలేదు. అలాగే డ్రైనేజీ సమస్యపై ఎన్నిసార్లు అడిగినా వాగ్దానాలే కానీ ఫలితం మాత్రం లేదు. కూటమి ప్రభుత్వం రాగానే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని గిడ్డి సత్యనారాయణ, పి గన్నవరం ప్రజలకు హామీ ఇచ్చారు. మరి ప్రజలు ఎవరిని ఆదరిస్తారో తెలియాలంటే మాత్రం ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందే.